సో, నేనెంత డబ్బు మీద ఫోకస్ చేస్తున్నా నాకు డబ్బు రావట్లేదండి. నేనింకా అప్పులయిపోతున్నాను. నేనింకా ఇంకా ఏం చేస్తే నేను ముందుకెళ్తానంటే ఓపెన్‌గా చెప్తున్నానండి. నీకు డబ్బు రావాలంటే కేవలం నీ కోసం ఆలోచిస్తే నీకెప్పుడు డబ్బు రాదండి. నువ్వు సొసైటీకి గాని, నీ ఫ్యామిలీకి గాని, ఈ ప్రపంచానికి గాని ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నావు? ఒక సందేశాత్మకమైన మూవీ తీయడం ద్వారా ప్రజలకి ఇంకా మంచి నాలెడ్జ్ అనేది వస్తది అనే ఉద్దేశం ఉండాలి. అలాగే నువ్వు ఒక కంపెనీ పెడుతున్నావు అనుకోండి. ఆ కంపెనీ పెడితే నీకు డబ్బులొస్తాయి అనుకోకూడదండి. నువ్వు ఒక 1000 మంది ఉద్యోగాలు ఇస్తాను. దాని ద్వారా వచ్చే ట్యాక్స్ ప్రభుత్వానికి ఎళ్తది అని అనుకోలేండి. అంటే ఎప్పుడు కూడా మనీకి ఎగ్జిట్ అనేది చూపించాలనమాట. నీ లక్ష్యాలు ఎగ్జిట్ చూపించాలి. నీ కోసం కాకుండా ప్రపంచం కోసం గానీ, ఫ్యామిలీ కోసం గానీ, నీ యొక్క సొసైటీ కోసం గానీ నువ్వు ఏదైతే చేస్తావో ప్రకృతి అనేది నీకు ఆటోమేటిక్‌గా నీకు హెల్ప్ చేయడం అనేది మొదలవుతుంటదనమాట. నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్, నీ దగ్గర డబ్బులుంటే కొంచెం డబ్బులు ఒక 10% 20% సొసైటీకి హెల్ప్ చేయి. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే సర్వీస్ చేయి. నీ అప్రోచ్ ఎప్పుడు ఎగ్జిట్ మోడ్‌లో ఉండాలి. అంటే నీకేం కావాలి? నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం చేస్తావు? నీ ద్వారా ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తావు అనేది నీ మైండ్‌లో గానీ, నీ థాట్‌లో గానీ, నీ లక్ష్యాల్లో గానీ ఎప్పుడైతే కనిపిస్తాదో ఖచ్చితంగా యూనివర్స్ అనేది ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నువ్వు ఎటువంటి గోల్స్ పెట్టుకున్నా సరే ఆ థాట్ మీద పదే పదే ర్యాపిడ్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా నీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్, ఈ యూనివర్స్, ఈ ప్రకృతి, ఈ విశ్వం అలాగే ఈ యొక్క మన యొక్క పబ్లిక్ మీకు హెల్ప్ చేయడం మొదలు పెడతారు. సైనింగ్ ఆఫ్ మీ మ్యూజిక్ వాసు.